హీరో శివాజీ అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం. మనసులో ఏముందో అదే చెప్తారు. కొన్ని సందర్భాల్లో నోరు కూడా జారుతారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళలపై నోరు జారారు. శివాజీ అసలు ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శివాజీ మహిళల డ్రెస్సింగ్పై కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్లు బయటికి వెళ్ళేటప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోకుండా సాంప్రదాయాన్ని పాటించే విధంగా డ్రెస్ వేసుకుంటే మంచిదని, గౌరవం పెరుగుతుందని అంటూనే సామాన్లు కనిపించే విధంగా డ్రెస్సులు వేసుకోవడం మీ గౌరవాన్ని తగ్గిస్తుందంటూ కామెంట్ చేశారు. శివాజీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కూడా సామాన్లని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సావిత్రి సౌందర్యలాగా చీర కట్టుకుంటే మరింత అందంగా ఉంటారని, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మహిళలు చీర కట్టుకుంటే అంత అందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. కానీ ఆయన సామాన్లని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మహిళల డ్రెస్సింగ్పై మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. ఎవరికి నచ్చినట్లు వారు డ్రెస్ చేసుకుంటారని, దాని గురించి శివాజీ ఎందుకు మాట్లాడుతున్నారంటూ కొంతమంది ప్రముఖ సెలబ్రిటీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంప్రదాయంగా ఉండాలంటే నువ్వు కూడా బొట్టు చీర కట్టుకుని రా, సాంప్రదాయంగా పంచెలో బయటికి రా అంటూ ప్రముఖ సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో సెలబ్రిటీ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. శివాజీ తన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ నేను వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది, నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అంటూ ఆయన వీడియో విడుదల చేశారు. శివాజీ వ్యాఖ్యలపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశం మంచిదే, మహిళల పట్ల ఆయనకు గౌరవం ఉంది కనుకనే ప్రకృతితో మహిళల అందాన్ని పోల్చారు. ఆయన మాట్లాడిన మాటల్లో 1-2 అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నప్పటికీ దాన్ని ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదంటున్నారు. మరి శివాజీ వ్యాఖ్యలపై మీరేమంటారు? కామెంట్ చేయండి.